BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు అందరికి ఉండాలని, అందరూ బాగుండాలని, మీ కుటుంబాలు కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు రామ్నగర్లో ఫ్రీ క్రిస్మస్ ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరగటం చాలా సంతోషంగా ఉంది. నాకు ముఖ్యంగా మధ్యరకం కుటుంబీకులన్నా పేదలన్నా ఒక అభిమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక మాట మీద ఉంటారు కనుక. అందుకు ఈ పండగకి ఎప్పుడు కూడా ప్రపంచమంతా చేసే పండగ ఒకే ఒక పండగ, అది క్రిస్మస్. ఆ మహానుభావుడు యేసుప్రభు అంటే పరుల పాపాలకు అడిగేందుకు తన రక్తాన్ని దారిపోసినటువంటి మహనీయుడు. ఆయన గురించి చెప్పాలంటే నాకు శక్తి చాలదు. అందుకే ఇక్కడ నా తమ్ముడు ప్రవీణ్ ఇక్కడ నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నా, ఇక్కడ పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అదే రకంగా చూస్తే ఈరోజు పెద్ద కూరగాయల మార్కెట్ దగ్గర వివేకానంద రెడ్డి గారు ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు ఆ మహానుభావుడిది. నేను ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒక నిమిషం ప్రార్థిస్తాను, నాయన నాకు మంచి జరిగేది, 10 మందికి మంచి చేసే శక్తి ఏమని. ఎవరు చేసినా అది చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుడు ప్రజల కోసం ఆయన ఒక దైవ స్వరూపం. నేను అందరికీ ఒక్కడే దేవుడని నమ్ముతా. కొందరికి రాముడు, కొందరికి రహీము, కొందరికి యేసుప్రభు. దేవుళ్ళంతా ఒకటే, కానీ రకరకాల రూపాల్లో ఉంటారు. బట్ ఒక ప్రజల్లో దేవుడు ఉంటాడని నమ్ముతా. ఎందుకంటే నేను యేసుప్రభుని ప్రార్థిస్తే యేసుప్రభు ఆ మహానుభావుడు వచ్చి నాకు సాయం చేయడం. ఇప్పుడు ప్రవీణ్ రూపంలోనో ఇంకో రూపంలోనో వచ్చి నాకు సాయం చేస్తారు. అంటే దైవం మానస రూపేణ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతా. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ మంచి జరగాలని, ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని, నెల్లూరు పట్టణం బాగుండాలని, అదే రకంగా వీళ్ళకి ఏ సమస్య వచ్చినా మన మంత్రివర్యులు నారాయణ గారు ఉన్నారు, వారి దృష్టిలో పెట్టి వారి సమస్యల్ని పరిష్కరించేదానికి కూడా నేను ప్రయత్నిస్తానని కూడా తెలియజేస్తున్నాను.